15వ తారీఖున ఈ నెల 15వ తారీఖున విజయవాడలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ భవనంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరవ్ గౌర్ గారు, ఎండి జలాని గారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండీస్ యూనియన్ తరఫున రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇంటింటికి సరఫరా చేసే రేషన్ వెహికల్స్ను తీసుకొని వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను, ఎండీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మినిస్టర్ గారు సానుకూలంగా విని మేమేవైతే మంత్రి గారి దృష్టిలో పెట్టామో అవన్నీ కూడా పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా 2023 నవంబర్ నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఉన్నటువంటి ఐసిడిఎస్, ఎండిఎంకి సంబంధించి మధ్యాహ్న భోజనం పథకంకి సంబంధించినటువంటి కమిషన్లను విడుదల చేసే విధంగా, అలాగే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆగస్టులో విజయవాడలో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో 4 జిల్లాల నుంచి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి ఎండీ ఆపరేటర్లు సుమారుగా 1250 వెహికల్స్ని వరద బాధితుల సహాయార్థము అక్కడికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఎండీ ఆపరేటర్లకు సహాయకులుగా వెళ్ళినటువంటి హమాలీలకు బకాయి పడ్డ ఏదైతే హమాలీ ఖర్చులు ఎండీ ఆపరేటర్లకు ఇస్తామన్నటువంటి నిధులను విడుదల చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడక్కడ కొన్ని చోట్ల రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకుండా ఎండీ ఆపరేటర్లను ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాటిని కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టాము. వాటి మీద కూడా అధికారులతో చర్చించి అలాంటివి ఎక్కడైనా జరిగితే వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోమని సూచనలు చేశారు. కానీ కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎండీ వ్యవస్థను రద్దు చేస్తున్నాము, జూన్ 1వ తారీఖు నుంచి డీలర్ల షాపులోనే రేషన్ పంపిణీ జరుగుతుంది, ఎండీ వాహనాలు ఇక మీదట రావు అనేటువంటి వార్తలు ప్రచురితమవుతున్నాయి. అవన్నీ కూడా పూర్తి అవాస్తవాలనేసి యూనియన్ తరఫున అదేవిధంగా అధికారులు ప్రభుత్వం తరఫున మంత్రి గారితో చర్చించిన విధంగా ఈ వ్యవస్థను మరింత బలంగా పటిష్టపరిచి